హలో, ఇది ఇన్స్పెక్టర్ స్పీకింగ్. కూలి జరిగిందా? వసంత ప్రమాదంలో ఉందా? ఇప్పుడే వస్తున్నా. హలో, ఇది పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. క్రిస్టియన్ పార్క్ లో ఏదో కూలి జరిగిందట. వెంటనే బయలుదేరండి. ఎస్, దట్స్ ఇట్. వసంత, ఏమిటి ఇలా వచ్చారు? ప్రమాదం లేదుగా? ప్రమాదమా? ఎవరికి? నీకు. నాకా? ప్రమాదమా? కలగంటున్నారేమిటి? కలా? ఇక్కడ ఏదో పెద్ద ఖూనీ జరిగినట్టు, నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు ఫోన్ వచ్చింది. ఖూనీయా? ఇక్కడ? ఎలా నమ్మారండి మీరు? ఇది ఖూనీలు జరిగే ప్రదేశమా? ప్రేమికులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో మధురానంద డోలికల్లో తేలియాడి అపర సుందర నందన. వేళాకోళాలకు సమయం కాదు. ఏమిటండి మీరు అనేది? పట్టపగలు హఠాత్తుగా వచ్చి ఖూనీ అంటారు, ప్రమాదం అంటారు. నాకు తెలిసిందేదో చెప్పకపోతే పైగా కోపడతారు ఏమిటండి? హలో మిస్టర్ రవి. హలో. ఖూనీ జరిగిందని ఫోన్ చేశారు. ఎక్కడ? ఫోన్ కూడా చేశారు. ఏమండి, ఖూనీ లేదు, గీనీ లేదు. ఈయన డిటెక్టివ్ నావల్ చదువుతూ పడుకొని ఉంటారు. కల వచ్చి ఉంటుంది, కల. మిస్టర్ రవి, ఏమిటా అనేది? ఐఎమ్ వెరీ సారీ. పొరపాటు జరిగింది, మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదు, వస్తాను. ఓకే. వసంత, నాకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. ఊరుకోండి సార్. మీరేదో పెద్ద వీరాధి వీరులు, శూరాధి శూరులు అని మా నాన్నంటే నిజమే అనుకొని నమ్మేశాను. కల్లో జరిగిన ఖూనీకే ఇంత కంగారు పడి పోలీసులతో సహా పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఖూనీ జరిగితే మన సైన్యాన్నంతా పిలిపించేట్టున్నారే. చదువుతో పాటు కాస్త సభ్యత కూడా నేర్చుకోవాలి. మీరే నేర్పించండి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకే, బాగానే అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉంటానని తెలిసి ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలని వచ్చారు కదా. వసంత, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని కాదు. ఆయబ్బా, ఆపండి మీ కవిత్వం. మీ మగధీరుల సంగతి నాకు తెలీదు. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళు మర్చిపోయి అరకంట చూస్తూ కాలర్ పైకెత్తి రొమాంటిక్ రోమియోలా పోజ్ పెట్టి కొలుకుతూ. క్షమించు వసంత. క్షమాపణ కోరవలసింది మీరు కాదు, నేను. కాదు వసంత, తప్పంతా నాది. పశువులా ప్రవర్తించాను. లేదు, అల్లరికి ఒక హద్దు ఉన్నదని, అనురాగానికి అర్హత కూడా ఉండాలని తెలియజెప్పారు. మంచి గుణపాఠం నేర్పారు. నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నేరస్తుల పట్ల కూడా ఇంత మోటుగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను నేరస్తురాలిగా మీ ఆంతర్యం తెలుసుకోకుండా నాలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనుకుని ఇంత చనువుగా ఉండడం నేరమేగా మరి. వసంత, అందని పళ్ళ కోసం అరులు చాచాను. ఏ స్త్రీ కూడా ప్రవేశించలేని మీ హృదయంలో తలదాచుకోవాలని పేరాశపడ్డాను. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్ప మీ హృదయంలో దేనికి తావు లేదని ఇప్పుడు గ్రహించాను. ఇంతకాలం గాలిలో మేడలు కట్టుకున్నాను. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను. నా హృదయంలోంచి మీ మూర్తిని తుడిచివేయలేదు. అది కూడా నేరమైతే చెప్పండి, సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వసంత, ఊరుకో వసంత. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. పొరపాటంతా నాది. ఇంతకాలం ఉద్యోగం తప్ప
వేరే ప్రపంచం నాకు లేదు. తల్లి ప్రేమ తప్ప మరే ప్రేమ నాకు తెలియదు. కనుకని నీవింత సన్నిహితంగా ఉన్నా నీ ప్రేమను నేను అర్థించుకోలేకపోయాను. నీ వంటి రూపవతి గుణవతి నన్ను ప్రేమిస్తుందని నేనిప్పుడే తెలుసుకోగలిగాను. ఏదో తెలియని ఆనందం నాలో వెల్లువలా పొంగిపోతోంది. వసంత, రవి, వసంత, రవి. ఎందుకనో నిన్ను చూడగానే కవ్వించాలని ఉంటుంది. ఎందుకనో నిన్ను చూడగానే కవ్వించాలని ఉంటుంది. కవ్వించి నీవు కలహమాడితే నవ్వు కొనాలని ఉంటుంది. ఎందుకనో ఎందుకనో నిన్ను చూడగానే ఏదో ఇదిగా ఉంటుంది. ఎందుకనో నిన్ను చూడగానే ఏదో ఇదిగా ఉంటుంది. నీ పెదవులపై నవ్వు చిందితే మనసు చల్లగా ఉంటుంది. ఎందుకనో ఎందుకనో అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువ్వు కొలుపుతూ ఉంటే, అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువ్వు కొలుపుతూ ఉంటే పొంగున కట్టుకు నిన్ను తిప్పాలని, నా పొంగున కట్టుకు నిన్ను తిప్పాలని ఏదో వేడుక పుడుతుంది. ఎందుకనో ఎందుకనో నిన్ను చూడగానే ఏదో ఇదిగా ఉంటుంది. కవ్వించి నీవు కలహమాడితే నవ్వు కొనాలని ఉంటుంది. ఎందుకనో అణు అణువున నీ సొంపులు వంపులు నన్ను మైకళ్ళు ముంచుతూ ఉంటే, అణు అణువున నీ సొంపులు వంపులు నన్ను మైకళ్ళు ముంచుతూ ఉంటే నీలో ఐక్యం చెందాలంటూ, నీలో ఐక్యం చెందాలంటూ ఏదో తహతహ పుడుతుంది. ఎందుకనో ఎందుకనో నిన్ను చూడగానే కవ్వించాలని ఉంటుంది. కవ్వించి నీవు కలహమాడితే నవ్వు కొనాలని ఉంటుంది. ఎందుకనో ఎందుకనో ఆ ఓ అమ్మా పార్వతి, ఎవరు? అన్నగారా, రండి కూర్చోండి. రవి కోసం వచ్చారా? కాదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నీకు తెలుసో లేదో, మా అమ్మాయి వసంత రవి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే బాగా ఉంటుందేమో అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. అంతకంటేనా? మీతో వియ్యమందడం కంటే నాకు కావలసిందే ఉంది. కానీ తన తండ్రి హంతకుడన్న విషయం ఇన్నాళ్ళు రవికి తెలియకుండా ఉంచాను. వసంతకు తెలిస్తే ఏమవుతుందో. తెలియవలసిన పనేముంది? నేను కూడా ఈ విషయం మా వాళ్ళతో ఎన్నడూ అనలేదు. అయితే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఈ విషయం రవికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. సంతోషమా? దేనికమ్మా? ఓ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కబురు చేస్తే నేనే వచ్చి ఉండేవాడిగా.
నేను ఇప్పుడు పోలీస్ అధికారిగా రాలేదు రవి. వసంత తండ్రిగా ఆమె పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏమంటావు? అవునవును, ఇది తల్లి కొడుకులు సంప్రదించుకోవాల్సిన విషయం. వస్తానమ్మా. ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో నాదేముందమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. టైం ఎంత అయిందమ్మా? నీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉండు. ఇదిగో, నీ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడదమ్మా? మీ నాన్నగారి. అయితే నీ దగ్గరే ఉంచమ్మా. ఏ నాయనా? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాయన, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.